ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే కడతేడ్చాడు ఓ కొడుకు. తనకు కాకుండా తన చెల్లికి ఆస్తి వాటా ఇవ్వడంతో కక్ష పెట్టుకుని తన తల్లిదండ్రులను కడతేర్చాడు. విజయనగరం జిల్లా పూసపాటి రేగా మండలం నడిపూరి కల్లాలులో జరిగింది ఈ అమానుష ఘటన. తన తల్లిదండ్రుల ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయంపై కుమారుడితో కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అప్పలనాయుడు జయాలను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపాడు. కేవలం ఆడపిల్లకి 30 సెంట్ల భూమి ఇవ్వడంతోనే ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజశేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. చల్లవాళ్ళపేట పంచాయతీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాజశేఖర్ అనే వ్యక్తి తన సొంత కన్న తల్లిదండ్రులని అత్యంత పాశవికంగా చంపినటువంటి దురదృష్టకరమైన సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గ్రామంలో అయితే ఇప్పటికే విషాద ఛాయలు నమ్ముకున్నాయి. వారి యొక్క బంధువులు అటు రాజశేఖర్ కావచ్చు, చనిపోయినటువంటి దంపతుల బంధువులు అయితే ఎంతో విషాదం అనుకుందని చెప్పుకోవచ్చు. వారందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వారి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. వారి బంధువులు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పడం ఏం జరిగింది అసలు? ఏం జరగలేదండి. ఆవుకి గడ్డి రేకులు వెళ్ళడానికి వెళ్ళాడు. ఇద్దరు మూడు పిల్లలు ఇద్దరు వెళ్ళారు తల్లిదండ్రులు. వెళ్తే ఇడు టాటా జేసిఫ్టీ ముందు వెళ్ళిందట మట్టి తీసి కప్పేద్దామని. కప్పొద్దు వెళ్ళిపోతే జేసిఫ్టీ వచ్చింది. జేసిఫ్టీని తోసారు కదా మీరు, నేను టాటర్తో మిమ్మల్ని కుమ్మిస్తానే టాటర్ పట్టుకొని వెళ్ళి కుమ్మించాడు. ఇంతకుముందు ఏమైనా గొడవలు జరుగుతున్నాయా? ముందు గొడవలు జరుగుతాయి. ఇంటి లోను 10 లక్షలు ఓడిశాడు. అది కట్టడం మానేశాడు. పాప ఏమో 4 నెలలు కట్టింది. ఇంట్లోను కట్టే పాప బంగారం పెట్టేసి ఇంట్లోను కట్టింది. కడితే నాకు ఆమె ఏంటి మీరు కట్టిస్తే నాకు ఆడపిల్ల ఉంది అంటే పాప బంగారం పెట్టేసి కడితే ఆ బంగారంకి ఆమెకి 30 సెంట్ల భూమి పాపకి రాశారు. అంతే. అంటే కూతురికి భూమి రాయడం జరిగింది. భూమి 30 సెంట్లు రాశారని తల్లిదండ్రుని పెద్ద మనుషులు పంచాయతీ తగులు 2 సంవత్సరాల నుంచి అవుతాయి. పెద్ద మనుషులు అందరినీ తీర్పులు అన్నీ చెప్పారు. కోర్టుకే అన్ని స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్లు ఇచ్చారు. పెద్ద మనుషులు చెప్పారు, అన్నీ అయ్యేవి. ఎవరు మనుషులు లేని టైం చూశాడు, చంపేశాడు. పిప్పి చేయించాడు వాళ్ళే తల్లిదండ్రుని. తల్లిదండ్రులతో గొడవ జరుగుతుందా కొన్ని రోజుల నుంచి? జరుగుతుంది. వేరే సపరేట్గా పెట్టేశారు పెద్ద మనుషులు, ఇందులో లేరు. నిన్న అయితే ఈ ఉగాది కానించి వాళ్ళు వీళ్ళు ఏటు అనుకోలేదు. ఎలాగా కన్ను పెట్టాడో చంపేశాడు. ఇద్దరే ఉన్నారని కుమ్మించాడు. అంతే. ఆడినైతే చంపియాల, ఉంచారా ఆడిని చంపియాల. మీరు చెప్పండి, ఇటువంటి వ్యక్తులు అంటే ఎలాంటి శిక్ష పడితే మంచిది అనుకుంటున్నారు? జీవితం మొత్తం లేకుండా చేస్తే పెట్రోల్ కాల్చియాలి. అదే జరగాలి. మనిషిని మాత్రం ఉంచకూడదు. ఆడి పిల్లాన్ని కానీ ఆడిని కానీ ఇద్దరిని ఉంచకూడదు. ఇద్దరిని చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు ఉంటే మళ్ళీ రెండో వాళ్ళు ఏర్చుకుంటారు. మేము వాళ్ళు లేకుండా చేసాను. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మీకేమవుతారు? మా చెల్లెలండి, మా మరిది, మా ముగ్గురు అప్పు చెల్లెలు అండి. మా తోడు తీసాడు ఎదవ. ఒక్కళ్ళు ఉంచితే చూసుకుందాం కదా. ఇద్దరిని ఒకసారి చెయ్యాలి. భర్త లేడు, అల్లుడు లేడు, అప్పజల్లికి భర్త లేడు. తల్లిదండ్రే చూసుకుంటాండ్రు. అన్ని తమ్ముడు చూడలేదు, వాళ్ళు చూసుకుంటాను. వాళ్ళు లేకని చేయించాడు కూతురికి. ఆ కూతురు పరిస్థితి ఏంటి? ఆ పిల్లలు ఎలా పోషించుకుంటుంది? తండ్రి హక్కు తల్లికి లేదేటి, కూతురికి లేదా? చెప్పండి ఒకసారి. తప్పు చేశారు తల్లిదండ్రే. ఏం తప్పు చేశారు? ఏం పాపం చేశారు? ఆడి కుర్చీ ఇయ్యాలి. ఉరద్దు, పెట్రోల్ కాల్చేస్తాం. ఇక్కడే పెట్రోల్ కాల్చేస్తాం. సో ఇది అంటే కేవలం కూతురికి ఒక 20 సెంట్లు భూమి రాయడం వల్లనే గొడవ వచ్చింది. అది ఏమైనా తప్ప అనేది అయితే వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అటువంటి వ్యక్తుల్ని బ్రతకనివ్వకూడదు, పెట్రోల్ పోసి చంపాలని అయితే వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్.